ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఆఫీస్లో వర్క్ చేస్తున్నావు, నీ ఆఫీస్ వర్కే నువ్వు ఆలోచించుకో. ఆఫీస్ ఈజ్ యువర్ టెంపుల్, ఆఫీస్ వర్క్ ఈజ్ యువర్ వర్షిప్ గాడ్ అని. తర్వాత ఇంటికి వెళ్ళిపోతావు ఆఫీస్ అయిపోయి. అప్పుడు పెళ్ళామే దేవుడు, పిల్లలే దేవుళ్ళు, పిల్లలు దేవుడు, చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయుడే. ఇక పెళ్ళాం ఆలయాన వెలసిన దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి అంటే నీవు బతుకుతావు, నీకు విషం కలపరు, నువ్వు బాగుంటావు, 100 ఏళ్ళు బతుకుతావు. నువ్వేంటే నేను తెచ్చిన కాఫీ పొడి నువ్వు కాఫీ చేస్తున్నావు, నేను తెచ్చిన బియ్యం అన్నం చేస్తున్నావు, నేను తెచ్చిన మటన్ కూర చేస్తున్నావు, నేను తెచ్చిన పప్పులన్నీ చారు చేస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు అన్నట్టు చూడకూడదు. అసలు నువ్వు లేకపోతే ఇల్లు ఎలా నడుస్తుంది తల్లే అన్నట్టు చూడాలి. అప్పుడు నీకు ఇన్ని మెతుకులు పడతాయి, లేకపోతే నీకు ముద్ద కూడా లేదు. ఏదో ఆమెకుంటాయి కదండి ట్రిక్స్. నాకు తలనొప్పి, చెవు నొప్పి అంటే ఏం చేస్తావు, నోరు మూసుకొని పడుతుంటావు. అలా అనమాట. నువ్వు ఎక్కడికక్కడ ఆఫీస్లో ఉన్నప్పుడు ఆఫీసే దేవుడు, ఇంటికి వస్తే పెళ్ళాదే దేవుడు అన్నారు. లేకపోతే నీకు మెతుకులు లేవు, పుట్టగతులు లేవు. నీ జీవితం ఎక్కడ ఉంటుందో మాకు తెలుసు. అర్థమైందా? ఇప్పుడు ఇంకా ఎలా అయిపోయిందంటే, ఏంటే మీ నాన్న ఫోన్ చేశాడు, ఏం కావాలో వాడికి అంటే డొమెస్టిక్ హార్మనీ లేకుండా డొమెస్టిక్ వైలెన్స్ అంటే గృహ హింస కేసు. అయ్యి బాబోయ్, నేను ఏమన్నాను నిన్ను, నువ్వు ఏమన్నాను, గృహ హింస కేసు పెడుతుంది అది. అర్థం? అట్లా ఒకప్పుడు రామరామ అంటే బూతి మాట వండేవాళ్ళే, అట్లా అయిపోయింది ఇప్పుడు మొగోడు బతుకు. కాబట్టి నోరు మూసుకొని కత్తి మీద సాము సరిగ్గా చేసుకోవాలి. అది సరే. ఇక నీ రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఎట్లా ఉండాలంటే యూ షుడ్ మెయింటైన్ ఏ ఫైల్ అండ్ బీ ప్రొఫెషనల్. ఆ ఫైల్లో ఇవన్నీ, ఈ డాక్యుమెంట్స్ అన్నీ, ఈ పేపర్స్ అన్నీ, ఈ ప్రాపర్టీ కాగితాలన్నీ కూడా కుక్కట్పల్లివి, ఇవి అమీర్పేటవి, ఇవి సికింద్రాబాద్వి, ఇవి హైదరాబాద్వి, అవి గుంటూరువి, ఇవి విజయవాడవి, అవి ఫలానా ఫలానా. యూ షుడ్ మెయింటైన్ ద ఫైల్. తద్వారా ఏమవుతుందంటే హ్యావ్ టీ. మేడం క్లాస్ పెడుతుంది కానీ అయితే ఇలా హాయిగా ప్రొఫెషనల్గా ఉంటుంది. ఎవరిని వదులుకోవద్దు, అలా అని అందరితో ఎక్కువగా ఉండదు. ఈ విషయం నువ్వు గుర్తుపెట్టుకో, ఎవరిని వదులుకోవద్దు. ఒక్కొక్కసారి మనకి ఒక చిత్తు కాగితం కూడా అవసరం పడుతుంది, ఒక ఫోన్ నెంబర్ రాసుకోవడానికో, లేదా ఏదైనా కోడ్ నెంబర్ నోట్ చేసుకోవడానికో, లేదా ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్ననాటి స్నేహితుడు కలిసాడు మొన్న. ఇద్దరి ఫోన్స్ ట్రైన్లో ఉన్నాయి. చేతిలో వాడికి ఒక వాటర్ బాటిల్, నాకు ఒక వాటర్ బాటిల్, జేబులో స్కెచ్ పెన్ ఉంది. ఆ వాటర్ బాటిల్ మీదనే నంబర్ రాసుకున్నాడు. అంటే తాగి మంచినీళ్ళు పడేసే సీసా కూడా, తాగి పడేసే ఒక ప్లాస్టిక్ బాటిల్ కూడా మనకి 40,000 రూపాయల ఫోన్తో సమానం. చెప్పాడు, నా ఫోను 40,000 రా, బ్యాగ్లో ఉంది, సూట్ కేసులో ఉంది. ఇదేంటి సూట్ కేసులో పెట్టుకోవడం ఏంటంటే నాకు భయం వేసింది పడిపోతుందేమో అని. అటు ఇటు పరిగెత్తుతాం కదా ట్రైన్ దగ్గర, అయ్యో ట్రైన్ స్టార్ట్ అయిందని, ట్రైన్ ఆగిపోయిందని పరిగెత్తుతా, ఆ ఉరుకులు పరుగుల్లో పడిపోద్దనేసి సూట్ కేసులో పెట్టాను. 40,000 అంటే సరేలేదు, ఆ వాటర్ బాటిల్ మీద రాసుకున్నాను నెంబర్. సో నేను అంటుంది అది, అతని నెంబర్ నా వాటర్ బాటిల్ మీద రాసుకున్నాను. ఇంటికి వచ్చాక అన్ని పూజా సామాన్లు ఆ వాటర్ బాటిల్ కూడా పెట్టాము. అంటే చెప్తున్నా, ఒక్కోసారి పడేసే చిత్తు కాగితం కూడా మనకి ఎంతో అవసరం పడుతుంది. అందుకని ఎవరిని చిన్న చూపు చూడద్దు. అందరిలో దైవాన్ని చూడు, అందరిలో ఒక శ్రీకృష్ణుడిని చూడు. జస్ట్ ఇమాజిన్ శ్రీకృష్ణ ఇన్ యువర్ థ్రోట్. అరబిక్ నేర్పించేటప్పుడు ఒక మంత్రం ఫస్ట్ చెప్తారు, అదేంటంటే ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. అది మై పనామే ఆతి హూ అల్లాకే షైతానే మర్దూద్ సే. మనము ఒక్కొక్కసారి అనుకుంటాం శ్రీకృష్ణుడు దేవుడు మాయావి, శ్రీకృష్ణుడు డబల్ కాఫీ. మొన్న ఒక రోజు కాఫీ బాకీ ఉన్నాం కదా, అయితే
శ్రీకృష్ణుడు ఎట్లా అంటే అప్పుడప్పుడు టెస్టింగ్లు, ఎగ్జామ్స్, పరీక్షలు, అసైన్మెంట్లు ఇస్తుంటాడు. ఆ హోంవర్క్, క్లాస్ వర్క్ మనం ఎలా చేస్తున్నాం? అతనే అటు, అతనే ఇటు, అటు నేనే, ఇటు నేనే, ఎటు చూస్తే అటు నేనే. అలాంటి పరీక్షల్లో మనం నెగ్గాలంటే మళ్ళా శ్రీకృష్ణునే నమ్ముకోవాలి. అర్థమైంది? అందుకని ఎందుకురా ఈ గోలంతా మనకి అని ఎవరిని చిన్న చూపు చూడొద్దు. అమ్మని బాగా చూసుకో, అత్తని బాగా చూసుకో, మరదల్ని బాగా చూసుకో, వెళ్ళాన్ని బాగా చూసుకో. కాకపోతే ఎవరితో ఓవరాక్షన్ చేయకుండా ఎవరితో ఎంతవరకు ఉండాలో, ఎంత దాకా నీ లిమిటో అంత దాకా ఉంటుంది అంతే. అట్లాగే ఈ స్నేహితులు, మిత్ర బృందం, ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరిని చిన్న చూపు చూడదు. అందరితో హలో, హాయ్, హౌ ఆర్ యూ అలా అని ఓవర్గా ఉండదు. అలా చేస్తే నీ బిజినెస్ 3 పూల 6 కాయలు అవుతుంది, మార్కెట్లో నీకు మంచి పేరు, ఇమేజ్ ఉంటుంది, ప్లస్ నువ్వు ఒక చౌదరివి అని అందరికీ తెలుస్తుంది.